పబ్లిక్‌లా ఫాలోయింగ్ లేకున్నా మంచిదే, పనులు చేస్తలేరన్న ఫీలింగ్ ఉన్నా మంచిదే గానీ పొలిటికల్ ప్రోగ్రామ్‌ల ప్రోటోకాలింగ్ పాటించకుంటే మాత్రం అస్సలే నడవదు మన లీడర్లకు. ఫ్లెక్సీల మీద ఫోటోలు, శిలాఫలకాల మీద పేర్లు, స్టేజీల మీదకి పిలుపులు. ఎక్కడన్నా సరే ప్రోటోకాల్ పాటించుడనే పద్ధతి బరాబర్ నడవాలే. అసోంటిది ఒక ఎమ్మెల్యే గారే ముఖ్య అతిథి లెక్కచ్చే ప్రోగ్రాంకు ఆ ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదట ఫ్లెక్సీలా. పాపం ఎంత ఫీల్ అయిండో గీ ఎమ్మెల్యే సార్ అయితే. ఏ ఊళ్ళో ఎమ్మెల్యే గారు వచ్చే ప్రోగ్రాం పెట్టినా ఊరి ఎంట్రెన్స్ మొదట్లకెళ్ళి స్టేజ్ దాకా ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీలు కటౌట్లతోని కలకలలాడిస్తారు. ఇక స్టేజ్ మీద పెట్టే ఫ్లెక్సీ మీదనైతే సీఎంలు డిప్యూటీ సీఎంల కంటే పెద్ద సైజుల స్థానిక ఎమ్మెల్యే గారి ఫోటోలే పెట్టిస్తారు. సర్కార్ ప్రోగ్రాంలో అయితే అది మ్యాండేటరీ. ఇంకా కానీ ఇగో గీ ఫ్లెక్సీ చూడు. నాగర్ కర్నూలు మున్సిపల్ ఆఫీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రజాపాలన భాగంలో పెట్టించిన హెల్త్ క్యాంప్ అట ఇది. ఫ్లెక్సీ మీద ఇటు సీఎం సారు అటు డిప్యూటీ సీఎం సారు ఫోటోలు ఉన్నాయి. కానీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లెక్క వచ్చిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి సారు ఫోటోనే పెట్టడం మర్చినిలా. ఈ సంగతి ఎమ్మెల్యే గారు కనిపెట్టిండో లేదో గానీ ఇక్కడి కౌన్సిలర్లు కనిపెట్టి కారాలు మిరియాలు నూరిరు కమిషనర్ మీద. బ్యానర్లో ఎమ్మెల్యే గారి ఫోటో ఉండాలని చూడాలా? వెల్కమ్ బోర్డు పెట్టారా? ఇట్లా కొత్త నేర్చుకుంటారా ఇట్లా మున్సిపాలిటీ ఏమంటలేరు అని చెప్పి మీరు చేసిందే ఆటగా ఉన్నట్టుంది, మీరు చేసిందే పాటగా ఉన్నట్టుంది. ఎమ్మెల్యే ఫోటో పెట్టలేదు, లోకల్ కౌన్సిలర్లకు చెప్పలేదట. అంతా మీ ఇష్టమే రాజ్యమా అని గరమేరు ప్రోటోకాల్ పట్టింపు లేని అధికారుల మీద లోకల్ కౌన్సిలర్లకు ఇట్లా. కమిషనర్ ఇమీడియట్లీ సార్ ఎవరో వాళ్ళని సస్పెండ్ చేయకపోతే మేము రేపటి నుంచి చెప్తున్నాం మున్సిపాలిటీ ఆఫీస్ తలమేసాం. మరి ఎమ్మెల్యే గారేమన్నా పిలువని పేరంటానికి వచ్చిండు అనుకుంటారా? ఇట్లా ఫ్లెక్సీల సారు ఫోటో అచ్చేపిస్తే నాగర్ కర్నూలు నగర పౌరులు కట్టిన పన్నుల పైసలు కరిగిపోతాయి అనుకున్నారా అధికారులు? కానీ పిలిచి పరువు తీసినంత పనిచేసిరు పో.